వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. బీజేపీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిదారాజు, ఉపాధ్యక్షురాలు కరణం సుభాషిణి, జిల్లా అధ్యక్షులు చిలకల ప్రవీణారెడ్డి మరియు రాష్ట్ర మహిళా మోర్చా ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి మహిళా ఆక్రోశం ర్యాలీని మహిళలందరితో కలిసి వీఆర్సీ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేరుకొని అక్కడ పాత్రికేయులతో అధ్యక్షురాలు నిషిదారాజు మాట్లాడుతూ మన ప్రధాని మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని చట్టసభలో బిల్లును ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం వ్యతిరేకించడం ఎంతో దారుణమని, ఈ యొక్క మహిళా బిల్లు ఆమోదించే వరకు భారతదేశంలో మహిళలందరూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు మహిళా బిల్లు కొరకు ఉద్యమించాలని, ఈ బిల్లును అడ్డుకున్న మహిళా ద్రోహులను తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఉందని, 33% ఇచ్చేంత వరకు పోరాటాన్ని ఆపమని తెలియజేశారు. పై కార్యక్రమంలో స్టేట్ మహిళా మోర్చా ట్రెజరర్ దేవికా చౌదరి, రాజేశ్వరమ్మ, కమల, కవిత, నాగలక్ష్మి, స్వర్ణ, కారుణ్య, హారతి మరియు రత్నం నర్సింగ్ కాలేజ్ మహిళలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 16, 17, 18వ తేదీ స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ పెట్టుకుని నరేంద్ర మోడీ గారు ఏదైతే మహిళా లోకం కోసం, మహిళల కోసం 33% రిజర్వేషన్, నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి పేరుతో తీసుకురావాలని అనుకున్నారో అది ఈ ఆపోజిషన్ పార్టీస్ కూడా అడ్డుకోవడం జరిగింది. ఇది మనందరం కూడా గమనించినాము. అదేవిధంగా యావత్ భారతదేశం అంతా కూడా మహిళా లోకానికి వీళ్ళు ఖచ్చితంగా దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశయం ఏదైతే 2047కు వికసిత భారత్ని, మన భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రపంచ దేశాలలో నిలబెట్టాలనేటువంటి ఆయన ఆకాంక్షను వీళ్ళందరూ అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ మహిళా బిల్లు అమలు పరిస్తే ఒక నూతన భారతదేశం, ఒక సమగ్ర భారతదేశం, ఒక బలమైన భారతదేశం మహిళా లోకం ద్వారా మనకు అందిస్తుంది అనేటువంటి నమ్మకంతో మాకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 33% ఇస్తామనంటే ఈ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా డిఎంకే అండ్ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఎందుకైతే వీళ్ళ ఇవన్నీ కూడా ఫ్యామిలీ పార్టీస్, ఫ్యామిలీ డైనాస్ సిస్టమ్ ఇది మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. సో వాళ్ళందరికీ ఒక భయం పుట్టుకొనింది. అంటే మన ఫ్యామిలీ ఈ యొక్క డైనాస్ పాలిటిక్స్ ఇక మీదట కొనసాగదు అనేటువంటి భయంతోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదో ఒక కుంటి సాకు చెప్పి డీలిమిటేషన్ అని, సెన్సస్ అని ఇలా కుంటి సాకు చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా మహిళలందరూ కూడా మా స్వరాన్ని అణిచివేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.